ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్ నిజమేనా? టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి ఏ రేంజ్లో రెమ్యునేషన్ తీసుకుంటారో చెప్పాల్సిన పని లేదు. చాలా మంది 2 రోజుల క్రితం 2 కోట్ల రూపాయలు తీసుకుంటాడు విషయాన్ని సైతం ఇటీవలే తెలియజేశారు. ఈ డబ్బులను పేద ప్రజల కోసమే ఖర్చు పెట్టాలన్న ప్లాన్ చేస్తున్న విషయాలైతే వినిపిస్తున్నాయి. అయితే మరికొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుంచి 24 అసెంబ్లీలు, 3 ఎంపీ స్థానాలు పోటీ చేయబోతున్నాయి. ఓటర్లకు డబ్బులు పంచాలని కూడా వాహనాల ఖర్చు, ఇతర ఖర్చులను పార్టీ భరించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలోనే పార్టీ కోసం హైదరాబాద్లో కొన్ని ఆస్తులు అమ్మేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బుతో పార్టీ కోసం ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నాడంట. పవన్ కళ్యాణ్ సినిమాలో కంటే ఎక్కువ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం మాత్రం ఇప్పటి వరకు సరైన సమాధానం రాలేదు. భీమవరం నుంచి పవన్ పోటీ చేయకపోవచ్చని, రాయలసీమ జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలను చాలా కీలకంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కూడా నిలిపివేసిన మరి ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఆస్తులు అమ్మే విషయంకి వస్తే దానిపైన ఎక్కడ కూడా అధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు. కానీ మీడియా వారు మాత్రమే ఈ అయితే ఆస్తులు అమ్మే అనే విషయాన్ని పైన ఎక్కడ కూడా అధికారంగా పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు. అందుకు సంబంధించిన తాళాలు కూడా ఎక్కడ కనిపించలేదు. కొన్ని మంది మాత్రం ఇది నిజం అంటూ, మరి కొంతమంది కేవలం ప్రచారం కోసమే అంటూ తెలియజేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.